హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మోటివేషనల్ టాక్స్. లైఫ్లో మీరెంత కూడబెట్టుకున్నప్పటికీ సరైన ఆర్థిక భవిష్యత్ ప్రణాళిక లేకపోతే అదంతా ఆవిరైపోవడానికి ఎక్కువ కాలం పట్టకపోవచ్చు. చేసే పని చిన్నదని సిగ్గుపడకు. కోట్లు కూడబెట్టినా ప్రతి ఒక్కడూ మొదట కూటికి లేనివారే అని మరువకు. బయటవారిని మెప్పించడం కోసం నీ సొంత వారిని నొప్పించకు. బయటవారు నీ ఆనందంలో మాత్రమే జతగా నిలుస్తారు, కానీ సొంతవారు నీ ఆనందాన్ని రెట్టింపు చేస్తారు. కష్టసుఖాల్లో నీకు అండగా ఉంటారు. కడుపుకి పడని ఆహారం తిని అవస్థపడకండి. కలుపుగోలుతలం లేని బంధాలను చేరి అవమానపడకండి. నీ చుట్టూ ఉన్నవాళ్ళకి నీవు సంతోషంగా ఉన్నావా, బాధలో ఉన్నావా అన్నది అవసరం లేదు. నీవు వాళ్ళని ఎంతగా సంతోషపెడుతున్నావు అన్నది మాత్రమే కావాలి. సంపాదించడం చేతకాని వాడికి ఖర్చు పెట్టే అర్హత లేదు. చెప్పే ధైర్యం లేని వాడికి ప్రేమించే అర్హత లేదు. గాయపడిన సింహం నుండి వచ్చే శ్వాస గర్జన కన్నా భయంకరంగా ఉంటుంది. ఎదుటివారితో పోల్చుకోవటం, ఎదుటివారి నుండి ఆశించటం, ఈ రెండు వదిలేస్తే లైఫ్లో చాలా సమస్యలు పోతాయి. సూటిగా మాట్లాడేవారిని అసహ్యించుకోవడం, మాయమాటలు చెప్పేవారిని గుడ్డిగా నమ్మడం ఈ సమాజానికి అలవాటే. స్త్రీ మనస్తత్వం కోపడితే బాధపడుతుంది, కానీ ఒక మెట్టు దిగి బతిమిలాడితే నీ పైన ఉన్న ప్రేమను రెట్టింపు చేస్తుంది. కోరికలు అనేవి సముద్రంలో అలలు లాంటివి, కానీ నీవు మాత్రం అలలులాగా ఎప్పుడూ ఎగసి పడకూడదు. సముద్రంలాగా సాగుతూ వెళ్ళిపోవాలి. మధ్యతరగతి లైఫ్ అంటే కష్టంలో నీ స్థాయిని, ఖర్చులో నీ స్తోమతను చూపిస్తుంది. టైం కలిసి రాకపోతే అవసరం లేని విషయాలకు కూడా మనం మాట పడాల్సి వస్తుంది. ఈ రోజుల్లో మాట కన్నా మౌనం మేలు. టైం యొక్క వాల్యూ తెలియనివాడు జీవితం యొక్క వాల్యూ అర్థం చేసుకోలేడు. ఎదుటివారు ఏం చేస్తున్నారో అది మీరు చేయడం కాదు. మీకంటూ ఒక ప్రత్యేకత ఉండాలి. మీరు ఏం చెయ్యాలనుకుంటున్నారో అది చేసి చూపించాలి. ఖచ్చితంగా గమ్యాన్ని చేరుకుంటారు. అహంకారం అనేది భయంకరమైన మానసిక వ్యాధి లాంటిది. ఈ వ్యాధి సోకిన వాళ్ళు సుఖపడరు, ఎదుటి వాళ్ళని సుఖపడనివ్వరు. సంతోషానికి ఉన్నోడు లేనోడు అనే భేదం లేదు. తృప్తిగా ఉన్న ప్రతి చోట అది పుష్కలంగా దొరుకుతుంది. నీ టైం బాగున్నప్పుడు నీవు తప్పుగా మాట్లాడినా పాజిటివ్గానే తీసుకుంటారు. అదే నీ టైం బాగోలేనప్పుడు నువ్వు జోకుగా మాట్లాడినా నెగిటివ్గానే తీసుకుంటారు. మిమ్మల్ని అభిమానించే వారిని మీరు దూరం పెట్టినప్పుడు కాదు, మీరు అభిమానించేవారు మిమ్మల్ని దూరం పెడతారు. చూడండి, అప్పుడు అర్థమవుతుంది మీకు దూరం పెట్టడంలో ఉన్న బాధ. అర్థం చేసుకున్నట్లయితే కోపం కూడా అర్థవంతమైనదే. అపార్థం చేసుకున్నట్లయితే నిజమైన ప్రేమ కూడా అర్థం లేనిదే. మీరు ఒక పనిని ఆపే ముందు అసలు ఆ పని ఎందుకు మొదలుపెట్టారో గుర్తు తెచ్చుకోండి. డబ్బులు లేకపోయినప్పటికీ సంస్కారం ఉన్నట్లయితే లైఫ్ సాఫీగా సాగిపోతుంది. డబ్బు ఉండి సంస్కారం లేకపోతే ఆ జీవితం వ్యర్థమవుతుంది. మనకు అర్థమయ్యాక అనుభవించే విషయాలు కొన్ని ఉంటే, అనుభవంలోకి వచ్చాక అర్థమయ్యేవి మరికొన్ని ఉంటాయి. లైఫ్లో తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే, మీకు టైం వచ్చేంత వరకు ఇతరులు కలిగించే నొప్పిని భరించాల్సి ఉంటుంది. నిన్ను ప్రేమించే బంధాన్ని ప్రేమించడం మొదలు పెడితే చాలు, నిన్ను ద్వేషించే వ్యక్తుల గురించి ఆలోచించే టైం నీ దగ్గర ఉండదు. మనం ఎంత ఇష్టపడితే అంత అలుసైపోతాము. మనం ఎంత ప్రేమిస్తే అంత బాధపడతాము. మనం ఎంత నమ్మితే మనకు అంత ద్రోహం జరుగుతుంది.
తాళిని బరువుగా భావించే స్త్రీ సంసారానికి పనికిరాదు. భార్యను బానిసగా భావించే ఏ పురుషుడు ఈ సమాజానికి పనికిరాడు. ముందున్న కాలికి గర్వం లేదు, వెనుకున్న కాలికి అవమానం లేదు. ఎందుకంటే ఆ రెండు కాళ్ళకి తెలుసు తమ స్థానం మారడానికి ఒక్క క్షణం చాలు అని. గాయపరిచిందని గతాన్ని, కలిసి రాలేదని కాలాన్ని నిందిస్తూ కూర్చుంటే లైఫ్లో కృంగిపోవడం తప్ప సాధించేది ఏమీ ఉండదు. అన్నింటినీ మర్చిపోయి ముందుకు సాగినప్పుడే మనం అనుకున్నది సాధించగలం. ఎవరో వస్తారు, ఏదో చేస్తారు అని ఎప్పటికీ ఎదురు చూడకండి. ఎందుకంటే మీ పక్కన ఉన్న మీ స్నేహితుడు కూడా వాడి అవసరాలకే మీతో ఉంటాడు, కానీ మీతో ఎవరూ రారు. సుడి ఉన్నవాడికి హాయిగా కూర్చుని తిన్నా కూడా వాడి సంపద పెరుగుతూనే ఉంటుంది. దురదృష్టవంతుడు ఎంత కష్టపడినా వాడి దరిద్రం వెక్కిరిస్తూనే ఉంటుంది. నేను అనే ఆత్మాభిమానం ఒక మనిషిని ఎంత ఎత్తుకు తీసుకువెళుతుందో, నేనే అన్న అహంకారం ఆ మనిషిని అంత పాతాళానికి దిగజారుస్తుంది. పెరుగు కంటే పెరుగులో దాగి ఉన్న నెయ్యికే వాల్యూ ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా మనిషి కంటే మనిషిలో దాగి ఉన్న మంచితనానికే వాల్యూ ఎక్కువ. మంచి ఆలోచనలు మీకు ఆరోగ్యాన్నిస్తాయి, కానీ చెడు ఆలోచనలు మీకు కొత్త రోగాల్ని తెచ్చిపెడతాయి. అందుకే మంచిగా ఆలోచించండి, నిత్యం ఆరోగ్యంగా ఉండండి. తల్లిదండ్రులు ఉన్నవాళ్ళు ముద్ద పెట్టరు, ఊపిరి పోయాక పంచభక్ష పరమాన్నాలు పెడతారు. ఏదైనా ఉన్నప్పుడు వాల్యూ తెలుసుకోరు, పోయాక తెలుసుకున్నా తిరిగి రారు. మీ తోటివారి ఆలోచనలని గౌరవించకపోయినా పర్వాలేదు, కానీ అపహాస్యం మాత్రం చేయకండి. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక గొప్పతనం ఉంటుంది. మీకు దాన్ని చూసే గుణం ఉండాలి, అభినందించే మంచి మనసు ఉండాలి. నీవు సంపాదిస్తున్నప్పుడు పలు రకాల వాళ్ళు నీకు పరిచయం అవుతారు. అదే 10 రూపాయలు అప్పు అడిగినప్పుడు పరిచయస్తులు కూడా పరాయి వారిలా నీకు దూరంగా పోతారు. గుణంలో మీకన్నా ఎక్కువ ఉన్నవారితోనూ, ధనంలో మీకంటే తక్కువ ఉన్నవారితోనూ పోల్చుకోండి. నవ్వితే చూడవలసింది దంతాలను కాదు, దరహాసాన్ని. ఏడిస్తే చూడవలసింది కన్నీటిని కాదు, కారణాన్ని. కోరుకున్న దానికోసం వెంటపడడం, కోరి వచ్చిన దాన్ని కాలతన్నుకోవడం అనాదిగా ఈ సమాజానికి ఉన్న బలహీనత. అందుకే ఎంత వెతికినా మనిషికి తృప్తి దొరకదు. ఏ వ్యక్తైనా సులభంగా లభించిన దాన్ని చులకనగా చూస్తాడు. అందుకే జీవితం వ్యక్తి పట్ల కఠినంగా వ్యవహరిస్తుంది. మనకు తెలిసింది చాలా తక్కువని భావిస్తూ ఎప్పటికప్పుడు కొత్త విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉండడమే జ్ఞాన సముపార్జనకు నిజమైన మార్గం. మీకు ఏది అన్నం పెడుతుందో దానిని దైవంగా భావించండి. మీకు ఏది నీడనిస్తుందో దానిని కోవెలగా భావించండి. మీకు ఏది మంచిని నేర్పుతుందో దానిని నిరంతరం పూజించండి. మీకు ఏది సంతోషాన్ని కలిగిస్తుందో దానిని నిత్యం ధ్యానించండి. అప్పుడే మీరు గొప్పవారవుతారు. చాలామంది అమావాస్య మంచిది కాదంటారు. మహాభారత యుద్ధాన్ని పాండవులు అమావాస్య నాడే ప్రారంభించారు, విజయాన్ని సాధించారు. అధర్మాన్ని ఓడించి ధర్మాన్ని గెలిపించిన మహామూర్తులు కొన్ని రాష్ట్రాల్లో అమావాస్య మంచిది అని ఆ రోజు కోసం వేచి ఉండి పనులు ప్రారంభిస్తారు, శుభకార్యాలు జరుపుకుంటారు. 100 వంకర మాటలు మాట్లాడే బదులు సూటిగా ఒక్క మాట మాట్లాడండి, మీ విలువను పెంచుతుంది. నిజాయితీగా ఉన్నవాళ్ళు ఎప్పుడూ ఎదుటివారికి పొగరుగానే కనిపిస్తారు, కానీ అది పొగరు కాదు, ఆత్మగౌరవం. కష్టాలు వచ్చాయని ఏడుస్తూ కూర్చుంటే కష్టాలు నీ బంధువులుగా మారి తరచూ నీ ఇంటి తలుపు తడుతూ తిష్ట వేసుకుని కూర్చుంటాయి. ఎన్ని కష్టాలు వచ్చినా నవ్వుతూ ఉండు. నీ నవ్వుల శబ్దానికి భయపడి కష్టాలు నీ ఇంటి గేటు కూడా తాకకుండా పారిపోతాయి.
అమాయకత్వంలో తెలివితేటలు ఉండొచ్చేమో, కానీ తెలివితేటలే అమాయకత్వంగా ఉండకూడదు. అస్సలు బ్రతకనివ్వరు. మీకు ఆకలిగా ఉన్నప్పుడు మీకు అన్నం పెట్టిన వారిని, మీరు ఆపదలో ఉన్నప్పుడు మీకు సహాయం చేసిన వారిని ఎప్పటికీ మరువకండి. నీకు వచ్చే కోపం అనేది ఒక చేతకానితనం. నీవు ఏమీ చెప్పలేని, చేయలేని స్థితిలో ఉన్నప్పుడు ఈజీగా వచ్చే ఒక ఆయుధం. ఆ కోపం వలన బంధాలు దూరం అవడం తప్ప దాని వలన ఉపయోగం ఏమీ లేదు. నీవు ప్రతి అడ్డమైన వాళ్లతో నమ్మకంగా ఉండాల్సిన అవసరం లేదు. నిన్ను నమ్ముకున్న వారితో నీవు నమ్మకంగా ఉంటే చాలు. మీ గురించి ఈ 2 విషయాలు ఎవరితో పంచుకోకండి. 1 మీ భవిష్యత్తు ప్రణాళికలు, 2 మీ సంపాదన. భయపడుతూ కూర్చుంటే బ్రతకలేరు. తప్పో ఒప్పో చేసి చూడండి. గెలుపైతే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ఓటమి పాలైతే తరువాత ఏం చేయాలో నేర్పిస్తుంది. మీ ఆలోచన విధానం బట్టి మంచి చెడు ఆధారపడి ఉంటాయి. 3వ వ్యక్తి మాటలను ఎప్పుడైతే నమ్ముతారో అప్పుడే మనశ్శాంతిని కోల్పోతారు. విషబీజాలు నాటిన వాళ్ళు బాగానే ఉంటారు. అది మహావృక్షమై మీ వంశాన్ని కూడా నాశనం చేస్తుంది. ఎవరి మనసు అయితే మంచిగా ఉంటుందో వాళ్ళ తలరాత చెడుగా ఉంటుంది. మనసు మాట వినడానికి ఎంతో ధైర్యం కావాలి. ఎందుకంటే మనసు ఎప్పుడు నిజాలే చెబుతుంది. ఈ సొసైటీ చాలా విచిత్రమైనది. ఇక్కడ అబద్ధాలు చెబితేనే బంధాలు నిలబడతాయి. నిజాలు చెబితే బంధాలు చెడిపోతాయి. వ్యక్తిత్వాన్ని తాకట్టు పెట్టి ప్రాకులాడకు. ఆత్మగౌరవాన్ని ఫణంగా పెట్టి ప్రేమించకు. విలువలేని లైఫ్ ఎంత విలువగా బ్రతికినా వ్యర్థమే అని మరువకు. రిలేషన్షిప్ బాగున్నప్పుడు అన్ని విషయాలు నీకు చెప్తారు. అదే రిలేషన్షిప్ చెడిపోయినప్పుడు నీ విషయాలు అందరికీ చెబుతారు. ఇదే ఈ సొసైటీ తీరు. నీవు ఎంత గొప్ప స్థానానికి చేరినా సరే విద్యార్థిగానే ఉండు. అది నిన్ను మరింత ఉన్నత స్థానానికి తీసుకువెళుతుంది. కొత్తగా ఏదైనా వచ్చాక పాతదాని వాల్యూ, మర్యాద పోతుంది. అది వస్తువైనా లేక లవ్ అయినా. పైకి కనిపించే మంచితనం కన్నా లోపల ఉండే విషపు గుణం చాలా ప్రమాదకరం. అందరినీ నమ్మడం మీ మంచితనమే అయినా వెన్నుపోటును గ్రహించగలిగే ముందు చూపు కూడా చాలా అవసరం. నీళ్లలో ఏడ్చే చేప కన్నీళ్ళు ఎవరికీ తెలీదు. అదేవిధంగా కొందరు మనసులో పడే బాధ కూడా ఎవరికీ తెలీదు. నిన్ను ఇష్టపడే వారిని ఎక్కువ దూరం పెట్టకు. ఒక్కసారి వాళ్ళ మనసు విరిగిపోతే నీకు ఎప్పటికీ దొరకనంత దూరం వెళ్ళిపోతారు. మీ మాటకు విలువ ఉన్న చోట అడగకపోయినా సమాధానం దొరుకుతుంది. అదే మీ మాటకు విలువ లేని చోట అడిగిన సమాధానం దొరకదు. మూర్ఖురాలైన స్త్రీ తన భర్తను బానిసను చేసి ఆ బానిసకు యజమానిగా ఉంటుంది. కానీ తెలివైన స్త్రీ భర్తను రాజును చేసి ఆ రాజుకు రాణిగా ఉండాలనుకుంటుంది. కొన్నిసార్లు నీ చుట్టూ ఉన్న పరిస్థితుల్లో మార్పు జరిగినట్టుగా అనిపిస్తుంది. నిజానికి నీలో వచ్చిన మార్పే ఆ పరిస్థితులను కొత్తగా చూపిస్తుంది. సహనం మీకుంటే సర్వం మీదే. వినయం మీకుంటే విజయం మీదే. మీరు కంటితో చూడనివి, చెవులతో విననివి ఎప్పుడు నమ్మవద్దు. ఇతరులకు చెప్పవద్దు. ఎందుకంటే కొంతమంది చెప్పే మాటల వల్ల కొన్ని స్నేహాలు చెడిపోతాయి, కుటుంబ బంధాలు విడిపోతాయి. గుర్తుంచుకోండి, విసిరేసిన విత్తనాలే మహావృక్షాలు అవుతాయి. వెలివేసిన మనుషులే మహాశక్తులవుతారు. ఎవరి ముందు తల వంచకండి. మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోకండి. మీలో కూడా ఒక అద్భుతమైన శక్తి ఉందని నమ్మండి. అప్పుడే ఏదైనా సాధిస్తారు. గుర్తుంచుకోండి,
గెలుపు అంటే తిరిగి కొట్టడం కాదు, తిరిగి లేకుండా ఎదగడం. ఓటమి వచ్చిందని బాధపడకండి, గెలుపు కోసం జీవించండి. ఓటమి వెక్కిరిస్తోందని నివ్వెరపడకండి, గెలుపు నవ్విస్తుందన్న విషయాన్ని మరువకండి. ఓటమికి కారణం మీరైతే గెలుపుకు కారణం ఎవరవ్వాలి? ఓడితే నేర్చుకోండి, గెలిస్తే పంచుకోండి. ఒకరితో ఇంకొకరిని పోల్చకూడదు. ఎందుకంటే కుక్క ఎప్పటికీ అడవికి రాజు కాలేదు, సింహం ఎప్పుడూ కుక్కలా విశ్వాసం చూపలేదు. ఎవరి స్థానంలో వాళ్ళు గొప్పవాళ్లే. మొరిగే ప్రతి కుక్కకి సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదు. తెలియని వారిని చూసి మొరగడం దాని నైజం. అలాగే కొందరు నోరుజారి మనుషులు ఉంటారు. వారికి జవాబు ఇచ్చి వారి స్థాయికి మనం పడిపోకూడదు. మన మౌనమే వారికి చెప్పుదెబ్బ. వెంట ఉంటా అనేవాడే వెన్నుపోటు పొడుస్తున్నాడు, తోడు ఉంటా అనేవాడే తొక్కేస్తున్నాడు. అందరూ నీ ముందర నటించేవాళ్లే. అవసరం ఉన్నంత వరకు వేడుకుంటారు, అవసరానికి వాడుకుంటారు, అవసరం తీరిపోయాక ఆడుకుంటారు. ఇదే ఈ సమాజం తీరు. ఒక కుక్కకి 3 రోజులు అన్నం పెట్టి చూడు, అది 3 సంవత్సరాలైనా నీపై విశ్వాసాన్ని చూపిస్తూనే ఉంటుంది. అదే ఒక మనిషికి 3 సంవత్సరాలు అన్నం పెట్టి చూడు, వాడు నీపై విశ్వాసాన్ని 3 రోజుల్లోనే మర్చిపోతాడు. మీ చుట్టూ ఉన్న వ్యక్తులు చాలా వరకు మీతో ఏదో ఒక అవసరం ఉన్నంత వరకే మీకు వాల్యూ ఇస్తారు. లేని వినయాన్ని, ప్రేమను నటిస్తారు. ఒక్కసారి మీతో అవసరం తీరాక వాళ్ళ నిజస్వరూపాలు బయట పెడతారు. ఏడిస్తే చనిపోయిన వాళ్లే కాదు, బ్రతికి ఉన్న వాళ్ళు కూడా రారు, నువ్వు గెలిస్తే తప్ప. ఈ లోకంలో ఉన్న చీకటంతా ఒక్కటైనా అగ్గిపుల్ల వెలుగును దాచలేదు. అలాగే నీ లక్ష్యానికి కృషి తోడైతే నీ ఆత్మవిశ్వాసం, నీ విజయాన్ని ఎవరు ఆపలేరు. నీవు ఎవరో తెలియకుండా నీ గురించి తప్పుగా మాట్లాడుతున్నారు అంటే బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కుక్కలు కూడా తెలియని వాళ్ళని చూసి మొరుగుతాయి. అంత మాత్రాన నువ్వు చెడ్డవాడివైపోవు. చీటికి మాటికి మన మీద అలిగి గొడవ పడేవాళ్ళ మనసు చాలా స్వచ్ఛంగా ఉంటుంది. అర్థం చేసుకోవాలే కానీ అలాంటి వాళ్ళతో బంధం చాలా అద్భుతంగా ఉంటుంది. లైఫ్లో గెలవాలి అనుకున్నప్పుడు కష్టం మొదలవుతుంది. ఎలాగైనా గెలవాలి అనుకుంటే మోసం మొదలవుతుంది. నీవు ఇష్టపడేవాళ్ళు నిన్ను మోసం చేస్తే కుమిలిపోకు. ఎందుకంటే అతిగా నమ్మి ఇష్టపడడం నీ తప్పేనని తెలుసుకో. సింహంలాగా జీవించండి. ఎందుకంటే నోరు లేని మైకలను బలి ఇస్తారు కానీ సింహాల్ని బలి ఇవ్వరు. గుర్తుంచుకోండి. నిర్లక్ష్యం అనే పదం చాలా చిన్నది, కానీ దానివల్ల కలిగే గాయం చాలా పెద్దది. అందుకే దేనిని ఎవరిని ఎప్పుడు నిర్లక్ష్యం చేయకండి. ఎంత అరగదీసినప్పటికీ గంధపు చెక్క తన సువాసనను కోల్పోదు. అలాగే ఎన్ని అవరోధాలు ఎదురైనప్పటికీ ధీరుడు తన ఆత్మవిశ్వాసాన్ని కోల్పోడు. డబ్బు లేకుంటే మీ ఇంట్లో మీకు విలువ ఉండదు. అలాంటిది ఈ సమాజంలో ఎలా ఉంటుంది? ఇది వరకు మనుషులు గుణం చూసి దగ్గరయ్యేవాళ్ళు, కానీ ఇప్పుడు మనిషిని చూసి దగ్గరవుతున్నారు. ప్రయత్నం అనేది మీ ధర్మం, ఫలితం అనేది దైవ నిర్ణయం, పరిస్థితులు అనేవి కాల నిర్ణయం, ఎదుర్కోవడం అనేది మీ మనోధైర్యం. భర్త యొక్క ఆదాయాన్ని, ఖర్చులను గమనిస్తూ తనకు సంబంధించిన ఖర్చులను తగ్గించుకునే భార్య ఉంటే నిజంగా ఓ వరమే. మీకు విలువ ఇవ్వని వారి దగ్గరకు వెళ్ళి మీ విలువను పోగొట్టుకోకండి. ఈ అభివృద్ధిని చూసి ఈర్ష్యపడే వారికి దూరంగా ఉండండి. మీ ముందు ఒకలా, మీ వెనుక మరోలా ఉండేవారిని దూరం పెట్టండి. అభిమానించే వాళ్లను, ప్రేమించే వాళ్లను, సహాయం చేసిన వాళ్లను ఎప్పటికీ దూరం చేసుకోకండి. నీ తప్పు ఏమీ లేకుండా నిన్ను ఎవరైనా బాధ పెడితే నీకు ప్రతీకారం తీర్చుకోవడం చేతకాకపోయినా పర్వాలేదు,
కాలం తప్పక శిక్షిస్తుంది. 40 ఏళ్ల తర్వాత వివాహం చేసుకుంటే నీకు కలిగే సంతానానికి వృద్ధాప్యంలో నిన్ను చూసుకోనేంత వయసు రాదు. ఆలోచించు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.